ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ బోర్డు చైర్మన్, తిరుపతి జిల్లా అధ్యక్షులు, వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి ఎలక్షన్ క్యాంపెయిన్ అప్పుడే స్టార్ట్ చేశారా అంటే అవునని అంటున్నాయి రాజకీయ వర్గాలు. ఇందులో భాగంగానే ఆయన టీడీపీ కంచుకోటైన వెంబలూరు పంచాయతీలో పర్యటించారు. ముందుగా డక్కిలి మండలం వెంబలూరు పంచాయతీలోని మిట్టవడ్డిపల్లిలో పర్యటించిన ఆయనకు వైసీపీ యువ నాయకులు రామారావు ఆధ్వర్యంలో అపూర్వ స్వాగతం లభించింది. అనంతరం వెంబలూరు తోపిగానిపల్లి కమ్మపల్లి గ్రామంలో వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు మాధవయ్యపాలెం సొసైటీ అధ్యక్షులు నర్రావుల వేణుగోపాల్ నాయుడు ఆధ్వర్యంలో నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి అపూర్వ స్వాగతం పలికారు. గ్రామంలోని నాయకులకు రాబోయే ఎన్నికల్లో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆకాంక్ష అయిన 175కి 175 సీట్లు సాధించేలా ప్రతి కార్యకర్త శక్తి వంచన లేకుండా కృషి చేయాలని సూచించారు. తండ్రి మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, తల్లి నేదురుమల్లి రాజ్యలక్ష్మమ్మ డక్కిలి ప్రాంత అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చేవారని, వారి స్ఫూర్తి కొనసాగించేలా నాకు అవకాశం ఇవ్వాలని స్థానికులను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో డక్కిలి వైసీపీ నాయకులు, కార్యకర్తలు, నేదురుమల్లి అభిమానులు భారీగా పాల్గొన్నారు. అన్ని కూడా తిరగాలి. అందుకని నాది అన్ని మండలాలు తిరగాలి. అందరం అన్ని సమిష్టిగా గట్టిగా పనిచేస్తేనే రేపు ఎలక్షన్లో మామూలు గెలిచేస్తాము అనేది లైట్ తీసుకోకూడదు. ఇక్కడ ఇష్యూ ఏంటంటే నాయలు చేస్తారు బాగా, అమ్మ చేస్తారు బాగా, ఈ సంవత్సరంలో చాలా చేస్తారు అనేది కాదు. ఏ ఎలక్షన్ కూడా లైట్ తీసుకోకూడదు. గెలిచేసాము అనుకుంటే మార్జిన్ ఇంకా పెంచండి. ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలి. లాస్ట్ టైం చేస్తారు, కానీ నేనైతే ఒకటి చెప్తా, ఆకలి మీద ఉన్నప్పుడే పనిచేస్తారు. ఈసారి పవర్లో వచ్చేసి ఇబ్బందులు పడ్డాం అనేది వాస్తవం. మళ్ళీ తీయలేకపోతుంది. ఎన్నిసార్లు చెప్పినా అదే చెప్తున్నాడు. ఎప్పుడు దాకా చేశాడమ్మా అన్న, బాగానే గుర్తు పెట్టుకొని 14 దాకా చేశాడు అంతే. 14 నుంచి 24 దాకా 10 సంవత్సరాలు చేయలేకపోయాడు. ఎందుకు? అప్పుడు దాకా జనార్దన్ రెడ్డి ఉన్నాడు, రాజలక్ష్మమ్మ ఉంది. సో మనకు కూడా తెలిసింది, మన జనాలకు కూడా తెలిసింది, ఎవరైనా మళ్ళీ నేదురుమల్లి వాళ్ళే కావాలి ఇక్కడికి పనులు జరగాలంటే. ఇప్పుడైతే వెంకటరెడ్డి చెప్తా ఉంటాడు. అందుకని వద్దు మీరు చెప్పేశారు. ఇన్ని సంవత్సరాలకి విని 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 వాళ్ళు పాపం వాళ్ళ ఏ పని అయినా జరుగుతుంది. తీసుకుంటుంటే ఒకటి పోతాడు, వెళ్ళిపోతాడు. కొంచెం ఓపిక పడితే న్యాయం జరుగుతుంది. మనలోనే ఉండదు. మనం పోయే పోకడం నేను చెప్పేదాన్ని కోపడ్డా ఏం లేదు. శంకరెడ్డి ఇదో అనుకుంటారు, ఇంకో దగ్గర సింగిల్ లీడర్షిప్ అంటే అప్పుడు అందరూ ఒకే బాటలో నడుస్తారని. ఇక్కడ చైతన్యం ఎక్కువ, నేను ఎప్పుడు వాడుతూ ఉంటా. పంచాయతీ లీడర్ అని ఎవరి దారిని వాళ్ళు పోలా. దానికి ఎగ్జాంపుల్ మొన్న బస్ యాత్రే మాట్లాడుకున్నారు. ఎవరి పార్టీకి వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు. ఏ పంచాయతీకి వాళ్ళు నడుము బిగించారు. ఆడొచ్చి దాని ఎఫెక్ట్ క్లియర్గా కనబడింది. బ్రహ్మాండంగా జరిగింది డక్కిలి బస్సు యాత్ర. ప్రతి ఈ మండలం నుంచి ప్రతి దగ్గర నుంచి వచ్చారు. నేను ఇంకోటి కూడా చెప్తా, మీరేం చేస్తారు? మీ ఊరు నుంచి మీ పంచాయతీ నుంచి 100 మంది తీసుకున్నామంటే ఇంకో 20 మంది 30 మంది 50 మంది పెరిగారు. అంతవరకే మీకు తెలిసింది, మీరు చేయగలిగేది కూడా. కానీ అక్కడ వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి రెస్పాన్స్ అనేది మీ చేతిలో లేదు. ఆ రెస్పాన్స్ న్యాచురల్గా వచ్చింది, ఒక ఆలీని చూసి కాదు. అది న్యాచురల్గా వచ్చిన రెస్పాన్స్. ఇన్ని ఎలక్షన్స్ నేను చేసిన, నేను చెప్తుండా, అది నువ్వు డబ్బులు ఇచ్చి కొనలేవు. అది న్యాచురల్గా వచ్చింది. సీఎం వచ్చినప్పుడు నేను వెంకటగిరిలో, తర్వాత ఇక్కడ, అంటే ఒకే రోజు 3 దగ్గరలు చేసిన, మ్యాక్సిమం డక్కిల్లో ఉంది. దానికి తగినట్టు మనం ప్రజలకు అందుబాటులో ఉండాలా. ఒక రకంగా ఆల్రెడీ నమ్ముతున్నారేమో.
100% జగన్మోహన్ రెడ్డి నమ్ముండరు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫునే ఉండరు, వాళ్ళు రెండో మాట లేదు. అదనంగా నేదురుమల్లి కొడుకు వచ్చిండాడు. మీ అందరికి చాలా మందికి తెలిసిన వాళ్ళు ఫ్యామిలీ పెద్ద అప్పటి నుంచి వీళ్ళనైతే చేస్తారు అనే నమ్మకం వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి రెస్పాన్స్ వచ్చిందని నేను అనుకుంటున్నా. అందుకని మనం పని చేసేది ఇంకేముంది అయిపోయింది అనుకోకుండా ఇదే ఎఫర్ట్ 2 నెలలు పనులు వస్తున్నాయి. కొన్ని చేయగలిగినా కొన్ని బ్యాలెన్స్ లో ఉన్నాయి. ఇప్పుడు కూడా చెప్తా ఉన్నారు, కొందరు ఉన్నారు ఇప్పుడు కూడా కొత్త క్యాండిడేట్లు వచ్చేసి కొత్త పోస్టులు వేస్తూ ఉన్నాయి, కొత్త డౌట్లు వస్తూ ఉంటాయి. ఏం చేస్తా సరే వాటి తృప్తి కోసం అన్నట్టు పోస్టులు పెట్టుకొని సర్వేలు పెట్టుకొని ఎవరు కాదనలేము. కానీ వాస్తవం మీకు తెలుసు, సంవత్సరం కాలంగా అనౌన్స్ చేయకుండా ఏ రోజైతే నాకు క్లారిటీ వచ్చేసి పైన చెప్పారు, పెద్దలు చెప్పిన తర్వాతే నేను ముందరకు అడిగేస్తాను. నేను అప్పటి నుంచి అనౌన్స్ చేయడం మొదలుపెట్టినా. వెంకటగిరి నియోజకవర్గానికి క్యాండిడేట్గా నేను కంటెస్ట్ చేయబోతున్నాను. అత్యంత భారీ మెజారిటీ ఈ 7 నియోజకవర్గాల్లో తిరుపతి జిల్లా అధ్యక్షుడు కూడా ఉన్నాను కాబట్టి మాక్సిమం ఇవ్వాలి మనం. అది సరేనా?